డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా వదలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్ అమ్మాలన్నా, ఆ పేరు ఎత్తాలన్నా భయపడేలా చేయాలన్నారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీం ఏర్పాటు చేయాలని, తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకుని పంచుకుంటున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఫైర్ అయ్యారు. విశాఖలో దళితుల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు మింగేయాలని ప్రయత్నించడం ఘోరమని వ్యాఖ్యానించారు. పేదవాడి భూమిని కొట్టేయడమే సీఎస్ జవహర్ రెడ్డి చట్టమా అని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కామెంటేటర్ యోగేంద్ర యాదవ్ జోస్యం చెప్పారు. ఏపీలో 25 లోక్సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 15 సీట్ల వరకు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేకపోతున్న బీజేపీ, మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన వంటి పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. కాలేజ్ రోజుల్లో కులాలు వేరు కావడంతో ఓ అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోయానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన కులాంతర వివాహాల విషయంపై ఈ కామెంట్స్ చేశారు. తాను వివాహం చేసుకుంటానని చెప్పిన ఫ్యామిలీతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదన్నారు. ఏపీ విభజన చట్ట ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2న ముగియనుంది. గడువు ముగింపుపై జై భారత్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్ ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ను ట్యాగ్ చేసి ట్విట్టర్ వేదికగా కోరారు. దేశంలో 6వ దశ పోలింగ్ ముగిశాక ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 6వ దశ పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటానన్నారు. ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లో కూడా రాదన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. ఆ కూటమికి ఓటు వేస్తే వేస్ట్ అనే విషయాన్ని ప్రజలు గ్రహించారని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 జిల్లాల్లో మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ కుమార్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫానుగా బలపడింది. దీనికి రెమూల్గా నామకరణం చేశారు. క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం జరిగిన 6వ విడత ఎన్నికల పోలింగ్లో హర్యానాలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామానికి రాకపోకల కోసం యమునా నదిపై వంతెన నిర్మించాలని యమునా నగర్ జిల్లాలోని తపూ మజ్రీ గ్రామస్తులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా ఎన్నికలను బహిష్కరించారు. రాజస్థాన్లోని ఫలోడీలో శనివారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. అదే రాష్ట్రంలోని బర్మాలో 48.8, జైసల్మీర్లో 48 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మే 29 వరకు పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.